దేవుని వాక్య సందేశంలోనికి వెళదాం. అందులో ఇచ్చినటువంటి పాట పాడుకుందాం. పరమదేవని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 9వ వచనం. మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకం చేసి దానిని దాని ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన మా రక్షకుడా, నీకు అనేక వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ గొప్ప కృపను, మీ సన్నిధిని మాకు అనుగ్రహించి ఈ దినమును మరొకసారి ఈ ఆగస్టు ఆఖరి ఆదివారములో, ఆఖరి దినాలలో నేను ఆరాధించి గణపరుచుటకు నీవు ఇచ్చిన ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి నీకు అనేక వందనాలు. తప్పనిసరిగా ఖచ్చితంగా ఆరాధించవలసి ఉండగా ఆరాధన మానకుండా ఉండవలసిన పరిస్థితిలో వైరస్ను బట్టి అందరూ ఆరాధన జరిగించుకున్నట్లేదు. జరిగించుకున్న వారిలో చాలామంది ఏకీభవించని వారుగా ఉంటూ ఉండగా మా ప్రభా బైబిల్ మిషన్ పద్మధ్యాన మందిరములో ఈ దినము నీవు జరిగిస్తున్న ఈ ఆరాధనను బట్టి వారి భాగస్సులుగా చేసి ఆయన నిన్ను స్తుతించి గణపరచుటకు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రములు. రాగురునే తైలాభిషేకం పండుగ కూడా జరిగించుకునడానికి ఆయన బైబిల్ మిషన్ వారముగా నీవు ఏర్పాటు చేసి జరిగిస్తున్నటువంటి క్రమమే ఆయన ఈ సమయమందు ఆయన మేము కూడా కలిగి ఉండడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, నీ సన్నిధిలో ఈ అభిషేకము యొక్క విలువైనటువంటి స్థితిని ప్రతి ఒక్కరూ గమనించి ఆలోచనగా వ్యర్థంగా చులకనగా ఉండకుండా ఆయన నీవిచ్చే అభిషేకాన్ని పొందుకొని ఆనందించేటటువంటి భాగ్యాన్ని ఈ కృపను బట్టి దయచేసి బలపరిచి బలముగా నడిపించి మహిమను పొందుమని ఆయన అభిషేకము పొందబోయే మరికుమారు పొందబోయే నీ బిడ్డలకు కావలసిన సిద్ధపాటు కలిగించే వాక్యానుసారమైన నీ ఉద్దేశం, నీ ఇష్టమే ఆయన ఉపదేశించి తెలియపరిచి గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి ఆ ప్రభ సిద్ధము చేసి వారి భాగస్సులుగా చేసి ఈ సన్నిధిలో నడిపించమని మహిమను పొందుమని ఆయన మీరే మాట్లాడుమని త్వరగా వచ్చుచున్న యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య పరిశుద్ధ నామములో కృపా సమాధానములు, స్వస్థత, ఆశీర్వాద అభిషేకమునిచ్చి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. కూర్చునండి. దైవాత్మారామో Yeah.
కూడా దేవుని యొక్క ఏర్పాటును బట్టి, దైవ చిత్తమును బట్టి ప్రభువును ఆరాధించి గణపరచుటకును, ప్రత్యేకంగా తైలాభిషేకం పండుగలో ఏకీభవించడానికి, స్తుతించడానికి పొందబోయే అభిషేకమును బట్టి ప్రభువును స్తుతించి గణపరిచి మహిమపరచా బద్దులమై ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రత్యేకముగా ప్రతిసారి కూడా మనము ఈ సందర్భముగా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినమును కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఫేస్బుక్ ద్వారా, అలాగనే యూట్యూబ్ ద్వారా వినిచిన వారు కూడా ఈ దినము ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీకు తెలియచేస్తూ ఉండగా అర్థము చేసుకుని, వాక్యములో నుండి నేను మాట్లాడుతూ ఉన్న ఈ సత్యాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో దైవాశీర్వాదాలు, దైవ క్రమాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలని కూడా దేవుని సేవకునిగా కోరుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అభిషేకము అనే తైలాభిషేక పండుగ జరిగించుకుంటున్నాం. అసలు ఈ పండుగ ఎందుకు వచ్చినది అని అంటే, మన యొక్క జనకులైనటువంటి వారు, మిషన్ను స్థాపించినటువంటి వారు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి దేవుడు స్వయముగా దిగువచ్చి అభిషేకించినటువంటి సందర్భం ఇది. అంటే ఆయనను అభిషేకించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతిస్తూ ఈ సమయమందు అభిషేకాన్ని అందరం కూడా కలిగి ఉంటూ ఉన్నాం. అందరూ అనేటప్పటికీ చాలా ప్రశ్నలు వస్తాయి. పిల్లరా, అందరికీ అభిషేకం ఏమిటి? అభిషేకము అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు అభిషేకించే అభిషేకమై ఉంటూ ఉంది. ఎవరిని అభిషేకిస్తారు? ఎవరికి ప్రత్యేకమైనటువంటి పని అంటే, గ్రంథములో మనం చూస్తే, బైబిల్ గ్రంథములో మనం చూస్తే, పిల్లరా, పాత నిబంధన గ్రంథంలో రాజులను అభిషేకించిన వారుగా ఉన్నారు. అలాగని రెండవదిగా ప్రియుల యాజకులను అభిషేకించడం మనకి కనబడుతూ ఉంది. అయితే ఇప్పుడు మనం రాజులు కాదు, యాజకులు కాదు, విశ్వాసులు అయినా సరే అభిషేకం అనేది ఎందుకు అవసరమో, ఎందుకు చేయబడుతూ ఉంది నేను అంటాను. వాక్యాన్ని బట్టి ప్రియుల దేవుని సన్నిధానములో రక్షింపబడిన ప్రతి వారు కూడా అభిషేకింపబడిన వారుగానే ఉండడం చాలా ప్రాముఖ్యమని నేను చెప్పబోయే మాటలలో మీకు అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో అభిషేకము ఎందుకు అంటే, ఒక ప్రత్యేకమైన పని కొరకు, రాజుగారు రాజ్య పరిపాలన చేసే పని కొరకు, యాజకుడు దైవ మందిరములో యాజకుడు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయడానికి, పిల్లల పాత నిబంధనలో బలులు అర్పించడానికి, పిల్లల క్రొత్త నిబంధనలో ఆరాధనలు జరిగించడానికి, ప్రజలను దీవించడానికి యాజకుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నటువంటి వారు. పిల్లల దేవుని సన్నిధిలో దేవునికి మానవుల యొక్క విన్నపములను విన్నవించడానికి, ఆ పిల్లల దీవించడానికి, కార్యక్రమాలు జరిగించడానికి యాజకుడు అభిషేకము కలిగిన వారై ఉన్నారు. అయితే విశ్వాసులకు కూడా అభిషేకం ఏమిటి అంటే, రక్షింపబడిన వారికి ప్రతి వారు కూడా పరిశుద్ధపరచబడిన వారుగా, దేవుని యొక్క పనిముట్టులుగా, దేవుని యొక్క కార్యక్రమాల్లో అనేక రీతులుగా వాడబడేటువంటి వారుగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వాడబడేవారై ఉన్నారు. పిల్లల పాడేవారై ఉన్నారు, వాక్యాన్ని అందించేవారై ఉన్నారు, సాక్ష్యం ఇచ్చేవారై ఉన్నారు, ప్రార్థించేవారుగా ఉన్నారు, అలాగనే పనులు చేసేవారై ఉన్నారు. ఇక అన్ని కూడా ఏ చిన్న పని చేసినా, ఏ పెద్ద పని చేసినా దేవుని అభిషేకము కలిగిన వారుగానే ఉండవలనని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లల దావీదు ప్రార్థన చేస్తూ ఒక మాట అంటూ ఉన్నాడు, రక్షణ పాత్రలను చేతబోని యెహోవాకు ప్రార్థన చేతును. అంటే రక్షణ కలిగిన వారు ప్రార్థన, ఆ పాత్రతో లేక ఆ సాధనలతో ప్రార్థన ఎట్లా చేయబడుతూ ఉన్నాడో, అదే రీతిగా అభిషేకము ద్వారా కూడా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ఒక ప్రత్యేకత దేవుని సన్నిధిలో కలిగినటువంటి వారముగానే ఉండవలసిన వారమై ఉన్నాం. ఆ ప్రత్యేకత కొరకు
దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా వాడబడుట కొరకు ప్రియరా దేవుని సన్నిధిలో గమనించండి. మరి ఈ అభిషేకం అనేది అవసరమని మీకు తెలియజేస్తున్నాం. చదవబడిన లేఖన భాగంలో ఉన్నటువంటి విషయాలకు వస్తే నిర్గమాకాండం 40:9 మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. ప్రియరా అందరూ కూడా ఈ మాటలు వినండి. అప్పుడు మనకి ఎంతవరకు ఈ యొక్క అభిషేకం అవసరము అనేది మనకి అర్థమవుతుంది. ప్రియరా ఇక్కడ రాయబడిన మాట అభిషేక తైలము తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి అని అన్నాడు. ప్రియరా సమస్తమునకు అని అంటే తర్వాత రాస్తున్నాడు దానిని దాని ఉపకరణములను ప్రతిష్ఠింపవలెను. ప్రియరా గమనించండి, మందిరము కనబడుతుంది అంటే మందిర ప్రతిష్ఠ కనబడుతుంది. మందిరములో ఉన్న ఉపకరణములు ప్రతిష్ఠ చేయబడుతూ ఉన్నాయి. ప్రియరా అభిషేకము చేయబడుతూ ఉన్నది ఎందుకు అని అంటే పరిశుద్ధమగుటకు. అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అని అంటే మందిరము దేవుని పని కొరకు ఉపయోగపడాలి. ఈ యొక్క మందిరములో ఉన్న వస్తువులు ఏంటే వస్తువులు పులిపేటి మీద ఉన్నాయి కావచ్చు, ఆవరణములో ఉన్న వస్తువులు కావచ్చు, మైక్ సెట్ తో సహా ప్రతిదీ కూడా ఇక్కడున్న ఏ వస్తువైనా సరే దేవుని సన్నిధిలో ఉపకరణములు. ఈ ఉపకరణములన్నీ కూడా ఏమవ్వాలి చెప్పండి? అభిషేకము కలిగిన వారుగా ఉండాలి. ఎందుకు అభిషేకము? వస్తువులు దేవుని సన్నిధిలో వాడబడుతున్నందుకు ఈ మందిరము, ఈ బిల్డింగు, దేవుని సహవాసము, దేవుని దిగువచ్చి జరిగేటటువంటి కార్యక్రమంలో అభిషేకము ఎంత అవసరమైనదో ప్రియరా ఈ అవసరత ఎందుకని ఇక్కడ రాస్తున్నాడు అనంటే పరిశుద్ధమగును. అభిషేకము ద్వారా ఏమి వస్తున్నది వీటికి, మందిరానికి, ఉపకరణములకు అని అంటే పరిశుద్ధత వస్తుంది. ప్రియర విశ్వాసులారా, వినిచిన వారులారా, పరిశుద్ధత మనకి అవసరం. యేసు ప్రభువారు కూడా పరిశుద్ధత కలిగి ఉండండి అని తెలియజేసిన వారై ఉన్నారు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. పాత నిబంధన లేవీకాండములో ఈ మాట రాశారు. అలాగునే ప్రియరా సువార్తలలో ప్రభు అంటారు, నాలో పాపం ఏదైనా కనుగొనగలరా, పాపం ఏదైనా చూపించగలరా అని ఛాలెంజ్ చేశారు. అంటే పరిశుద్ధమైన జీవితాన్ని, శరీర జీవితాన్ని కలిగి ఉన్న యేసయ్య తెలియజేసిన మాట. ప్రియరా అలాగనే పత్రికలో పేతురు పత్రిక వచ్చేటప్పటికి పేతురు పత్రికలో పేతురు గారు అంటారు పరిశుద్ధత కలిగి ఉండాలి అనే మాట. ప్రియరా దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడగలిగిన వారుగానే ఉండాలి. ఎందుకంటే మానవుడు ఏమైపోయాడంటే పాపి అయిపోయాడు, పాపముతో నిండిపోయాడు, పాపము యొక్క క్రియలతో నిండి ఉన్నాడు. ప్రియులు ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత రక్షింపబడినా, బాప్తిసం పొందినా, శరీరత్వాలు పొందుకున్నా మీరు పరిశుద్ధులేని అంటే ధైర్యంగా, పూర్తిగా, సంపూర్ణంగా చెప్పలేని పరిస్థితిలో మనంతా ఉన్నాము. అంటే అర్థం ఏంటి? ఏమో ఎక్కడో ఏదో ఒకటి ఏ చిన్నదో పాపమో ఉన్నదనే అనుకుంటాం కానీ లేదనే మాత్రమో అనుకోలేకపోతున్నాం. అంటే మనకి పరిశుద్ధత ఎంతో అవసరం. అది పరిశుద్ధత కలిగినటువంటి వారుగా మనము కూడా ఉండడానికే ఈ రోజున అభిషేకము అవసరం. అందుకనే దేవుడు మనలను అందరినీ కూడా అభిషేకిస్తూ ఉన్నాం. మరొక మాట చెబుతూ ఉన్నాం. ఈ వచనములో ప్రియ మందిర అభిషేకాన్ని చూసాము, ఉపకరణ అభిషేకాన్ని చూసాము. ప్రియరా మరి పరిశుద్ధత కొరకు మనము కూడా అభిషేకింపబడాలి అని అంటూ ఉన్నాం. ప్రియర కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయములో వ్రాయబడుతున్న మాట మనమే ఆలయమై ఉన్నాము అనేటువంటి మాట వ్రాయబడుతూ ఉంది. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని
మీరు ఎరుగరా? పిల్లరా గమనించండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎవరు చెప్పండి? మాటను బట్టి దేవుని ఆలయము. పిల్లరా, ఈ దేవుని ఆలయములో ఎవరు నివసిస్తున్నారు? దేవుని ఆత్మ నివాసం చేస్తూ ఉంది. అంటే మనము దేవుని మందిరమై ఉంటే మనకేం కావాలి? ఇప్పుడు దేవుని ఆత్మ కావాలి. ఆత్మ వస్తాడని అన్నాడు. మందిరముగా ఉండడానికి ఏం కావాలి? అభిషేకము కావాలి. అక్కడ మనం చూచాం నిర్గమాకాండంలో మందిరం అభిషేకింపబడడం, ఉపకరణములు అభిషేకింపబడడం. మనము మందిరమై ఉండగా పిల్లరా, పరిశుద్ధాత్మ అనగా దేవుడు నివసించేటటువంటి మందిరముగా ఉండేటటువంటి అభిషేకము కలిగి ఉండాలి. ఇక ఉపకరణములు ఏమిటి అంటే కన్ను కావచ్చు, చెవి కావచ్చు, నోరు కావచ్చు, గొంతుకు కావచ్చు, చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, చివరికి మన దేహం అంతా కూడా దేవుని సహవాసములో ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ఈ అభిషేకము మనకి అవసరం. ఇవన్నీ ఉపకరణములు అన్నమాట. ఈ మందిరములో ఉన్న ఈ అవయవములు ఉపకరణముల ఎట్టు ఉన్నవి. ప్రియులను గమనించండి, ఈ ఉపకరణములు, ఈ మందిరమైన మన శరీరము, మన జీవితము ఏమవ్వాలి చెప్పండి? ఈ దినాన్ని అభిషేకింపబడాలి. ఎందుకు అభిషేకింపబడాలి? దేహం అనే ఈ మందిరం, ఉపకరణములనే ఈ అవయవాలు పరిశుద్ధపరచబడగలిగిన వారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. పిల్లలు ఇంకా పెట్టుకొనవద్దు. ఈ మాటను బట్టి నేను చెబుతూ ఉన్నాను, ప్రతి వారు కూడా అభిషేకాన్ని కలిగిన వారుగా ఉండాలి. పిల్లలా, బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లుగానే శరీరతాలు పొందుకున్నా, రక్షింపబడినా నిర్లక్ష్యంగా ఉండే వారంగా, లేక వెనక్కి వెళ్ళిపోయే వారంగా పిల్లలు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ అభిషేకం ద్వారా మరలా ముందుకు పునరుద్ధరించబడి రావలసి, వాడబడవలసి, నిలబడవలసి ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఏ విషయాల్లో నీవు దిగజారిపోయావో, వెనుకంజ వేస్తూ ఉన్నావో, ప్రియులరా, దేవుని సన్నిధిలో ముందుకు నీవు రావలసిన వాడవై ఉన్నావు. ఈ అభిషేకము ద్వారా మళ్ళా ముందుకు రావడానికి సిద్ధపడాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యొక్క మాట మీరు గమనించండి. 10వ వచనంలో దేవుడు నాకు అనుగ్రహించిన 10వ వచనం, నిర్గమాకాండం 40వ అధ్యాయం 10వ వచనం. బలిపీఠమునకును అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ప్రియరా, పరిశుద్ధమునకును అతి పరిశుద్ధమునకును చాలా వ్యత్యాసం మనం గమనించాం. అంటే పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన స్థితి ఇక్కడ కనబడుతుంది. దేనికిది? బలిపీఠమునకు బలులు అర్పించే బలిపీఠము ఎట్లా ఉండాలంటే అతి పరిశుద్ధంగా ఉండాలి. పూర్వ దినాల్లో మందిరం 3 భాగాలుగా ఉండేది. ఒకటి ఆవరణ, మీరు కూర్చునేది, విశ్వాసులు కూర్చునేది. ప్రియులరా, పరిశుద్ధ స్థలము, యాజకుడు ఉన్న స్థలం. అతి పరిశుద్ధ స్థలం అని మరి ఒకటి ఉండేది. ఇప్పుడు మనము గమనించాలంటే మనకి అతి పరిశుద్ధ స్థలము ఈ పులిపీటి భాగం. ప్రభు ఇక్కడ ఉంటారు అని, అందుకనే దగ్గరలో మరి కుర్చీ వేయబడి ఉంది ప్రభు కొరకు. కొంతమంది మన బైబిల్ మిషన్ సంఘాల్లో ఇక ఈ భాగాన్ని తీసివేసి ఈ భాగంలోనే 3 కుర్చీలు వేసి దేవునిని ఆరాధిస్తున్నారు. అంటే ప్రభువు ఉన్న అతి పరిశుద్ధమైన స్థలముగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు దేవాలయపు తెర చినిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందని అంటే అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము ఏకమైపోయినటువంటి పరిస్థితి. అందుచేతనే ప్రియమైనటువంటి వారులారా, అతి ఏకత్వం కలిగించినటువంటి పరిస్థితి ఈ పుల్పిట్ భాగములో కనబడుతూ ఉంది. కనుక పూర్వ దినాలలో బలులర్పించేటటువంటి ఆ స్థితి, పిల్లరా, ఆ స్థలమును అతి పరిశుద్ధ స్థలముగానే ఉంచడానికి దేవుడు కోరుకునుచున్నారు. అందుకనే మరి చాలా సంఘాల్లో అభిషేకము, ఇటు అంగీలు కలిగి, అభిషేకం కలిగి, ప్రత్యేకంగా సంపూర్ణ సమర్పణతో, ఇక లోకానుసారమైన
సంపాదించే పని కాకుండా దేవుని పనిలోనే ఉండి దేవుడిచ్చినదే కలిగి ఉండి పరిచర్య చేసేటటువంటి పరిచారకులకు మాత్రమే ఈ పరిశుద్ధ స్థలంలో ఉండి పరిచర్య చేసే అర్హతను దేవుడు అభిషేకాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కాలక్రమేపీ ఆ ప్రియుల అందరూ కూడా ఆ దేవుని పరిచర్య చేసే సమర్పణ లేక దేవుడు కోరుకుని పరిచర్య జరిగిస్తూ ఉండడం గమనిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మరి మన బైబిల్ మిషన్లోను అలాగే లోతులను కొన్ని పెద్ద పెద్ద సంఘాలలో పులిపేట మీదకి అంగీలు లేకుండా ఎవ్వరు రాదు. ఏ కార్యక్రమం ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా లేక బోధకుడు వచ్చినా ప్రియుల అంత త్వరగా పులిపేట మీదకి తీసుకుని వెళ్ళారు. ముందు భాగం ఇంకొక స్టెప్ ఉంటుంది, దాని మీద ఒక స్టేజ్ గా ఉపయోగించుకుని అక్కడే ఉండి పెద్దగా ఉన్నవండి లేకపోతే బోధకులా ఉన్నవండి అక్కడే ఉండి కార్యక్రమాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉంటారు, సిద్ధపడుతూ ఉంటారు. ప్రియులరా, అందుచేత దేవుని సన్నిధిలో ఈ మాటలు గ్రహించండి. మరి పరిశుద్ధమైనటువంటి స్థలము లేక పరిశుద్ధపరచడం అనేది కనబడింది మొదట. రెండవది మనం చూస్తే అతి పరిశుద్ధమైన బలిపీఠముగా కనబడుతూ ఉంది. మన హృదయము ఎలా ఉండాలి చెప్పండి? విరిగి నలిగిన హృదయముగా ఉండాలి. అంటే బలి అర్పించగలిగినటువంటి హృదయముగా మన జీవితము ఉండాలి. అంటే ప్రియులరా, ఈ అభిషేకము ద్వారా అతి పరిశుద్ధమైన స్థితిలోనికి మనం అందరము కూడా చేరాలి. మొదట ఈ అభిషేకము ద్వారా ప్రియులరా పరిశుద్ధపరచబడగలిగిన వారుగా ఉండాలి. ఇదే అభిషేకము ద్వారా అతి పరిశుద్ధమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. చూడండి, మీకు అర్థమవడానికి చెబుతున్నాం. ఈ లోకములో మనం ఆరాధిస్తున్నటువంటి జీవితము ఇలాంటి ఆరాధన ఈ పరిస్థితి పరిశుద్ధ స్థలముగా మీకు తెలియజేస్తున్నాం. పరిశుద్ధత ప్రియులరా, దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధమా అనేటువంటి స్థితిలో మనం సిద్ధపడాలి. ఎందుకు అంటే రేపొద్దున పరలోకములో మనం అందరం ప్రభుత్వం ఉండాలి. నేను అంటాను, అక్కడ అతి పరిశుద్ధమైనటువంటి స్థితి కలిగిన వారే ఎత్తబడేటటువంటి వారుగా ఉన్నారు. ఆ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థితే ఈ భూమి మీద ఉండగానే సంపాదించుకుని ఆచరించగలిగినటువంటి వారుగానే ఉండవలసిన వారమై ఉన్నాం. అతి పరిశుద్ధమైనటువంటి స్థితి ప్రియులారా ఇక్కడ నీవు సంపాదించుకుని అక్కడకు వెళ్ళి సంతోషంగా ఉండగలిగినటువంటి వారుగా లేక ప్రభువును నిత్యము ఆరాధించే వారంగా, ప్రభువును సమీపించే వారంగా, ప్రభువును గుర్తుపట్టగలిగిన వారుగా, ప్రభువుతోనే సంచారము చేయగలిగిన వారంగా, నివాసము చేయగలిగిన వారంగా, కాపురము చేయగలిగిన వారంగా పరలోకములో అతి పరిశుద్ధత కలిగి ఉండవలసినటువంటి స్థితిని బట్టి దేవుడి అభిషేకము ద్వారా అతి పరిశుద్ధమైన స్థితిని ఏర్పాటు చేయించిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుచేత చెప్పండి, ఇప్పుడు అభిషేకం అనేది పరిశుద్ధంగా దేవుడు కలుగ చేస్తూ ఉన్నాడు లేక పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఇదే అభిషేకం ద్వారా దేవుని సన్నిధిలో మనం అతి పరిశుద్ధ స్థలములోనికి చేరగలిగినటువంటి వారుగా మనం అందరూ కూడా ఉండాలి. ఇక్కడ కార్యక్రమాల్లో ఏకీవించడం, ఆరాధించడం పరిశుద్ధంగా మనము ఆచరించినప్పుడే పరిశుద్ధమైనటువంటి దేవుని కార్యాన్ని కలిగి ఉంటాం. దేవుని యొక్క ఎదుగుదల కలిగిన వారుగా ఉంటాం. ప్రతి బలహీనత నుండి విడుదల పొందుతూ ఉంటున్నాం. అతి పరిశుద్ధ స్థాయిలోనికి సిద్ధపడుతున్నాం. ఎందుకంటే రేపొద్దున అతి పరిశుద్ధ స్థలమైనటువంటి పరలోకములోనికి మనం అందరం కూడా ఈ అతి పరిశుద్ధతతోనే చేరగలిగేటటువంటి వారుగా ఉండవలసిన వారమై ఉన్నాము కనుక అట్టి స్థితి కొరకు ప్రియమైనటువంటి వారులారా ఈ అభిషేకాన్ని దేవుడు కలుగు చేయించిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కొందరు అభిషేకింపబడి ఏ స్థితిలో ఉన్నారో ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనములో ప్రియులారా, సమూయేలు అనేటువంటి ప్రవక్త సౌలును అభిషేకిస్తూ ఉన్నవాడైనాడు. దేని కొరకు అభిషేకిస్తున్నాడంటే రాజుగా ఇశ్రాయేలును పరిపాలన చేయడానికి అభిషేకిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ మాటలు వినండి, తర్వాత చదువుదాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఈ సౌలు తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోయింది. వాటి కొరకు వెతుకులాడుతూ బహుశా కొన్ని దినాలు గడిచిపోయినాయి.
అలా మరి సౌలు తండ్రి బాధపడతాడు, ఏమైపోయాడు ఈ సౌలు అని బాధపడతాడని తిరిగి వెళ్ళిపోవాలని అనుకుని తన దగ్గర ఉన్న పనివాడితో అంటున్నాడు, ఇక్కడ ఎవరన్నా ప్రవక్త ఉన్నాడేమో చూడు, తెలుసుకో, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వెళదాము అన్నట్లుగా ఇక వెళ్ళాలి, లేక నా తండ్రి బాధపడుతూ ఉంటారని మాట్లాడుకుని ప్రియమైనటువంటి వారు కనుగొని సమూయేలు ఇక్కడ ఉన్నారని తెలుసుకుని సమూయేలు దగ్గరికి వెళుతూ ఉన్నారు. వెళ్ళినటువంటి సందర్భంలో గమనించండి, ముందు దినాన్నే దేవుడు సమూయేలుతో తెలియజేస్తున్నాడు. ఏమనంటే రేపటి దినం ఒకరు వస్తారు, వారిని నీవు ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకించాలని దేవుడు తెలియజేశాడు. మీరు ఒక మాట గమనించండి ఇక్కడ, అదేంటంటే ఎంతవరకు ఇశ్రాయేలులకు రాజులు లేరు. ప్రియమైనటువంటి వాళ్ళ మరి దేవుడు తలంచిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేయాలని ఉద్దేశించాడు. ఈ సౌలును రాజుగా అభిషేకించడానికి నిర్ణయించుకున్నాడు. రాజులు లేరు కనుక ఆ రాజరికం గురించిన ఆలోచనలు ఎవరికి ఉండవు కూడా. ప్రియుడు అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆ గాడిదల గురించినటువంటి విషయాన్ని తెలుసుకుని మరి దేవుడి దీవెన అందుకుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోదామని వెలుచు ఉన్నటువంటి సందర్భంలో ముందుగానే దేవుడు సమూయేలుతో అభిషేకించాలని తెలియజేశారు. తీరా సౌలు మరి సమూయేలును కలవడానికి ముందుకు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో వెంటనే దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలుతో అంటున్నాడు, ఇదిగో నేను కోరుకునిచున్నాను, అభిషేకము ఈ వ్యక్తినే నీవు అభిషేకించాలని దేవుడు తెలియజేశారు. ప్రియరా, మరి దేవుడు సమూయేలు ద్వారా మరి సౌలును అభిషేకించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు చదవండి 10వ అధ్యాయం 1వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. అప్పుడు సమూయేలు తైలపు గుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి చూడండి అతనిని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఈ యొక్క సౌలును దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించి తైలం పోసి దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడని చెప్పి ఏమి అప్పగించాడు పని అంటే స్వాస్యం మీద అధికారిగా ఏర్పాటు చేశాడు. అంటే రాజ్య పరిపాలన ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే రాజుగా ఉండడానికి దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడు. మామూలుగా వచ్చాడు, కానీ ఇప్పుడు రాజుగా అభిషేకం పొంది అక్కడ నుంచి వెళుతూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. పిల్లలు ఆ కింద వచనాల్లో రాయబడిన మాటలు చదవద్దు కానీ వినండి. పిల్లలు అందులో రాస్తున్నారు, నువ్వు వెలుచున్నప్పుడు మరి నూతన హృదయాన్ని కలిగి ఉంటావు, దేవుని ఆత్మను కలిగి ఉంటావు. ఆ పిల్లల దేవుడు నడిపిస్తాడని తెలియజేసిన వారుగా ఉన్నారు. మరి ఒక మాట ఏమిటి అంటే, నేను వచ్చి బలు అర్పిస్తాను, నీవు రెడీ చేసి ఉంచుమని సమూయేలు ద్వారా దేవుడు సౌలుకు తెలియపరిచిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, వెళ్ళినటువంటి వారై ఉన్నారు, నూతన హృదయాన్ని కలిగి ఉన్నాడు, ఆత్మను పొందుకున్నాడు, రొక్క మనస్సును కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రభుత్వం ద్వారా చెప్పిన రీతిగా అన్ని కూడా దేవుని సన్నిధిలో ఈ సౌలు అభిషేకింపబడిన తర్వాత పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక్క విషయాన్ని గమనించారు. మనకందరికీ తెలుసు, ఈ సౌలు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేని వల్ల పోగొట్టుకున్నాడు అని అంటే, ప్రియులారా సిద్ధపరిచి ఉండు, నేను వచ్చి బలులు అర్పిస్తాను. ప్రియులారా, ఈ బలులు అర్పిస్తానని చెప్పినప్పుడు మరి ప్రవక్త కొరకు వేచి ఉండవలసి ఉన్నది ఈ సౌలు. కానీ ఆలస్యం అయ్యేటప్పటికి తొందరపడి కంగారు పడి ప్రజలేమనుకుంటారో, అసలు అభిషేకం కరెక్టో కాదో, లేక అయ్యిందో లేదో అనుకుంటారనో, లేక మొత్తం మీద తొందరపడి ఈ సౌలు ఏం చేశాడంటే ఆయనే బలులు కార్యక్రమాన్ని జరిగించేశాడు. ఇది అయినది ఆ లోపున సమూయేలు వచ్చి ఉన్నాడు. ఎందుకు ఇలా చేస్తావని మాట్లాడితే, మరి కంగారు పడి నేను రాలేదని, ఆలస్యమైందని, నేనే తొందరపడి ఈ పని చేస్తానని అనేటప్పటికీ చూడండి, దేవుడు చెప్పినట్లుగా చేయలేకపోయాడు కనుక ఏమైంది చెప్పండి, అభిషేకము వీగిపోయినటువంటి పరిస్థితి. అభిషేకం అయితే పొందుకున్నాడు, కానీ వీగిపోయినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి.
మన జీవితంలో కూడా వీగిపోతున్న పరిస్థితులను అర్థం చేసుకోండి. పొందినవి పోగొట్టుకునడానికి కాదు, వాటిని వృద్ధి చేసుకోవడానికి. ప్రియుల మొదటిగా నేను చెప్పాను పరిశుద్ధత. ప్రియుల రెండవది అతి పరిశుద్ధత. అంటే పరిశుద్ధతలో నుండి అతి అంటే ఎదిగినటువంటి పరిస్థితి, వృద్ధి చెందిన పరిస్థితి ఉండాలి. ఈ అభిషేకం ద్వారా ఇంకా గొప్ప పరిపాలన కలిగినటువంటి స్థితిలోనే ఉండాలి. కానీ పరిపాలన అయితే జరిగింది. యుద్ధాలకు వెళ్ళిన తర్వాత యుద్ధాలలో కూడా విజయాన్ని పొందాడు దేవుడు చెప్పినట్లుగా. కానీ అక్కడ కూడా అమాలేకులతో యుద్ధం చేసినటువంటి సందర్భంలో కూడా ఆ ప్రజలను ఆ పట్టణాన్ని అంతటిని కూడా శబ్దమైనది అన్ని నాశనం చేయమని అంటే ఏది తీసుకునవద్దు, ఏది ముట్టుకునవద్దు అని అంటే ఏం చేశారు? పశువులను శ్రేష్టమైనవి బలమైనటువంటి పశువులను బలర్పించడానికి తీసుకున్నానని ప్రవక్తతో చెబుతూ ఉన్నాడు. ఇవేమి ముట్టుకోవద్దని దేవుడు చెప్పాడు కదా, ఇవెందుకు దేవుడికి కావాలి? శబ్దమైనది నీకే అక్కర్లేదు అనుకుంటే దేవుడికి ఎందుకు? లోకానుసారంగా బలంగా కనపడవచ్చు, ఉన్నతంగా కనపడవచ్చు, శ్రేష్టముగా కనపడవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది కుదరదు. దేవునికి పరిశుద్ధమైనవే కావాలి, శబ్దమైనది ఏది కూడా అక్కర్లేదు. ఈ రోజున మన జీవితంలో శబ్దమైన పరిస్థితులు ఏమి ఉన్నా అని అంటున్నాడు, మన శాపములన్నింటినీ కూడా ఆయన మీద వేసుకున్నాడు కదా. పిల్లల బాల మీద వేలాడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు. అతి శాపాన్ని యేసయ్య మన వంటి లేక మనలో ఉన్న శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మనము శాపముల నుండి విడుదల పొంది పరిశుద్ధమైనటువంటి స్థితిలో నుండి అతి పరిశుద్ధమైన స్థితిలోనికి వచ్చి మన జీవితంలో పొందుచున్న ప్రియుల అభిషేకము మన జీవితాల్లో ఆ ప్రియుల ఏ స్వాస్థ్యం మీద లేక ఏ పని మీద మనలను నియమించి నడిపించబోతున్నాడో ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఖచ్చితంగా మనకి ఇష్టం ఉన్నా, కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా సరే ఇష్టపడే ఓర్చుకుంటూ సహనాన్ని కలిగి చేయగలిగిన వారిగానే మన జీవితాల్లో ఉండాలి. అప్పుడే నేను అంటాను, నీ అభిషేకాన్ని నీవు నిలబెట్టుకుని కాపాడుకుని ఉపయోగించుకున్న వాడవై ఉన్నావని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ నీవు వీగిపోయావో, ఓర్పు లేదో, సహనము లేదో, ఎవరో ఏదో చెప్పారని నీకు తెలిసింది కూడా నీకు ఇష్టం లేక విడిచిపెట్టేటటువంటి వారిగా ఉండవద్దు. బహుశా ఈ అభిషేకాన్ని కొందరు ఆచరించలేకపోవచ్చు మన విషయంలోనే, కానీ ఆచరించే విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు కనుక దేవుడు మనకి ఇచ్చినది అనాలోచనగా వ్యర్థంగా వేరే వేరే ఆలోచనలు కలిగి ఉండకుండా దేవుని సన్నిధిలో దేవుడు జరిగిస్తూ ఉండగా నిరాకరించకుండా అడుగుడు అయితే పాల్గొంటున్నాం, అందరూ అభిషేకాలు పొందేస్తారు, కానీ మనసులో నిరాకారము అనేది ఉంటే పోగొట్టుకునేటటువంటి పరిస్థితి అయి ఉన్నది. నీ జీవితంలో ఉపయోగపడలేనటువంటి పరిస్థితిగా ఉన్నది. ఈ సత్యాన్ని నీవు గ్రహించి జ్ఞానం కలిగి దేవుడు జరిగించే కార్యములో పాలిపంపులు కలిగి ఉండాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాగున సౌలు అభిషేకింపబడిని కూడా వీగిపోయిన వాడుగా ఉన్నాడు. ఇంకా సౌలు పరిపాలనలోనే ఉన్నాడు. ఏమీ తెలియని దావీదును దేవుడు ఆల్రెడీ అభిషేకించేశాడు. ఆయన ఇంకా గొర్రెలు కాల్చుకుంటూనే ఉన్నాడు. అభిషేకించడానికి దేవుడు చెబితే దావీదు ఉన్న ఇంటికి వచ్చాడు. కానీ ప్రియులారా, తనకన్నా సోదరులు పెద్దవారు, అందంగా ఉన్నవారు, మంచి పరిపాలకులుగా ఉన్నటువంటి వారే, కానీ దేవుడు వారిని ఎవరిని కూడా అభిషేకించలేదు. ఏమీ తెలియని గొర్రెలు కాచుకుంటూ కాముగా ఒక మూలలో ఉండేటటువంటి పరిస్థితిలో ఉన్న దావీదును దేవుడు కోరుకుని అభిషేకించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, అభిషేకం అయితే పొందుకున్నాడు, కానీ ప్రియులారా దేవుని సన్నిధిలో రాజరికంలోనికి ఇంకా రాలేదు. సరికదా ప్రియులారా, దేవుని సన్నిధిలో ఒక పర్యాయము ఈ అభిషేకము తర్వాతే దేవుని సన్నిధిలో మరి దావీదు తండ్రి తన అన్నలు యుద్ధంలో ఉన్నారని క్షేమ సమాచారం కొరకు పలహారం నిర్వహించి ఆ తండ్రి పంపించాడట. దావీదు వెళ్ళాడు, అన్నలకు ఆ పలహారం ఇచ్చేశారు, క్షేమము తెలుసుకున్నాడు. ప్రియులారా, యుద్ధం జరుగుతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆ గొలియాతుతో యుద్ధం జరుగుతుంది, ఫిలిష్తీయుడైన గొలియాతుతో. ప్రియులారా, గమనించండి, మాటలు వినండి. ప్రియులారా, ఈ గొలియాతు మాట్లాడుతున్న మాటలకు దావీదు తట్టుకొనలేకపోయాడంట. మనం అభిషేకింపబడిన వారము, దేవునికి చేత ఎన్నిక చేయబడిన దేవుని
జనాంగాన్ని ఇంత హేళనగా మరి మాట్లాడుతూ అపహసిస్తూ ఉన్న ఈ మాటలు ఏమిటి? దేవుడు జయమనిస్తాడు కదా, వీళ్ళందరూ భయపడుతూ ఉన్నారని అనుకుని నేనే వెళ్ళి యుద్ధం చేస్తానని మనసు కలిగిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పటికే దావీదు అభిషేకము కలిగిన వాడు. రాజరికంలోనికి వెళ్ళలేదు, కానీ యుద్ధం చేయడానికి మాత్రము మనసు దేవుడు ప్రేరేపించగా బయలుదేరించి ఉన్నవాడైనా పిల్లరా మాట్లాడి సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు అంటాడు, నీవు బాలుడవు, నీకు చేత కాదు, నీవు యుద్ధము చేయలేవని కూడా చెప్పిన దేవుడు యుద్ధము చేస్తాడని దావీదు మాట్లాడాడు. సరే అని పంపించినప్పుడు ఆ యుద్ధ కవచాన్ని ప్రియులను ధరింపజేస్తే ఒక అడుగు కూడా ముందే వేయలేకపోయాడట. ఎందుకంటే అవి ఏమీ ధరించుకుని యుద్ధం చేసే అలవాటు ఏమీ కూడా దావీదుకి లేదు. కానీ ఒకటే ఉన్నది, అదేమిటంటే దేవుని అభిషేకము కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులరా, ఈ పరిస్థితుల్లో ఈ అభిషేకాన్ని బట్టి గొలియాతును మీద యుద్ధము చేయడానికి ఒక వడిసెలను తీసుకుని రాయి పట్టుకొని, ప్రియులరా ఆ వడిసెలు మరి మధ్యలో ఒక పరికరం ఉంటుంది, రంధ్రం ఉంటుంది, దాంట్లో రాయి పెట్టి గిరగిరా తిప్పి ఆ రాయిని విసురుతారన్నమాట. పిల్లరా విసిరినటువంటి రాయి ఆయన దేహములో, గొలియాతు దేహములో ఎక్కడ ఖాళీ లేదు, కానీ అవసరం మీద ఖాళీ ఉంది. ఆ ఒక్క ఖాళీలో రాయితో కొట్టేటప్పటికి ఆ రాయి లోపలికి వెళ్ళిపోయి అక్కడికక్కడే నేల మీద ఒక పర్వతం పడిపోయినట్లుగా పడిపోయాడు. ఎందుకంటే ఆ యొక్క గొలియాతు చాలా ఆజానుబాహుడు, చాలా పెద్ద వ్యక్తి అయి ఉన్నాడు, బలమైనటువంటి వ్యక్తి, యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడే. సింపుల్ గా ఆ ప్రియుల దావీదు మరి యుద్ధము చేశారు. ఆ యుద్ధము చేయకముందు గొలియాతును దావీదు మాట్లాడుకుంటున్న మాటలలో దావీదు అంటూ ఉన్నాడు, ఈ యుద్ధము యెహోవాయే యుద్ధము చేయవాడని మరి మాట ఇచ్చి లేక మాట పలికి దేవుని ద్వారా యుద్ధము దావీదు చేశాడు. చేయడానికి గల కారణము అభిషేకం అని మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ యుద్ధము తెలియదు, చేయవలసిన అవసరం కూడా లేదు, ఒక రాజు కూడా కాదు, కానీ అభిషేకము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఏదో రాజరికంలోనికి వెళ్ళిన తర్వాత యుద్ధము చేయడము కాదు, ముందుగానే అభిషేకాన్ని బట్టి ప్రియులరా దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి యుద్ధము చేసిన వాడుగా ఉన్నాడు. దీని గురించి రాయబడినటువంటి మాట చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. సమూయేలు తెలుపు కొమ్మను తీసి కొమ్ముని తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి చూడండి, యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఇక్కడ గమనించండి, దావీదు ఈ అభిషేకము కలిగి ఉంటే ఏమి పొందుకున్నాడు చెప్పండి? దేవుని ఆత్మను పిల్లరా పొందుకున్నాడు. ఎలాగ పొందుకున్నాడు? లేక దేవుని ఆత్మ ఎలాగుంది, లేక ఆత్మ ఎలా పనిచేసిందో ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు. ఆత్మ బలముగా ఆయన మీదకి వచ్చిందంట. బలమైన ఆత్మ ఆయన మీదకి వచ్చింది. బహుశా అందుకనే గొలియాతు గురించి భయపడలేదు. మాటలు విన్నా భయపడలేదు, మనిషిని చూచినా భయపడలేదు. ఏమి చేత కాకపోయినా దేవుడు యుద్ధం చేసుకుంటాడని చెప్పి ధైర్యంగా ఆత్మ బలంగా నడిపించి ఉన్నది. ప్రియులారా, అతి బలమైనటువంటి ఆత్మ మనము కలిగి ఉండడానికి ఏం కావాలి చెప్పండి? అభిషేకం కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. దావీదు దేవుని సన్నిధిలో బలము పొందుకున్నాడు, యుద్ధము జయమునిచ్చు పొందుకున్నాడు. అందుచేత ఆ అభిషేకాన్ని బట్టి బలమైన ఆత్మను పొందుకున్నాడు. ఆ బలముతోనే యుద్ధమును కలిగిన వాడుగా, విజయాన్ని పొందిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో పోరాడున్నది ఆ ప్రియుల సాతానుతో మనకి పోరాటం ఉన్నది. ప్రియుల ఈ పోరాటములో మంచి పోరాటాన్ని కలిగి ఉండాలి. అది బలమైన
ఆత్మ ద్వారా వచ్చే బలమును పొందుకొని ఆ బలము ద్వారానే మంచి పోరాటము, మంచి విజయాన్ని కలిగినటువంటి వారుగానే ఉండడానికి ఈ అభిషేకాన్ని కలిగినటువంటి వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. 141వ కీర్తన 5వ వచనాన్ని చూడండి. ఈ అభిషేకము మనము త్రోసివేయకుండా దేవుని సన్నిధిలో మరి మనము నడిపించబడడానికి కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గర్జించుట నాకు తైలాభిషేకము. ఇంకా ముందు నుంచి చదవండి. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, ఆ నీతిమంతుడు నన్ను కొట్టుట ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా ఆమేన్. ఎందుకంటే మనము పొందుచున్న అభిషేకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా త్రోసివేయవద్దు. ఇది గమనించండి. ఇక్కడ మాట త్రోసివేయవద్దు అనే మాటను ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుడు నన్ను కొట్టిన ఉపకారమే, గద్దించిన తైలాభిషేకమే. దేవునికి మహిమ కలుగునుగా. పిల్లలు గద్దించే మాట మనకి ఎదురైనా, అది ప్రసంగంలో కావచ్చు, ప్రకటనలో కావచ్చు, హెచ్చరికల్లో కావచ్చు, లేదా ఏ సందర్భంలోనైనా యాజకుడు మాట్లాడినా లేదా ఎవరు మాట్లాడినా దేవుడు మాట్లాడింపజేసేటటువంటి వాణిగా ఉంటూ ఉన్నటువంటి సందర్భంలో అది నిన్ను గద్దించి ఉండవచ్చు, లేక నీ తప్పు నీకు చూపించవచ్చు, లేక కొట్టవచ్చు. అటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి పరిస్థితి అయినా ఈ అభిషేకాన్ని మాత్రము పోగొట్టుకోను. అంటే ప్రియులారా గమనించండి, ఈ నీతిమంతుడు నన్ను కొట్టిన ఉపకారముగానే, గద్దించిన తైలాభిషేకముగానే ఎన్నిక చేసుకుంటారు. అంటే తిట్టినా కొట్టినా ఏమనుకోవాలి? మనం ఈ మాటను బట్టి అభిషేకముగా అనుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనలను ఈ గద్దింపు ద్వారా, అది కొట్టినటువంటి పరిస్థితి ద్వారా అభిషేకము అనేటువంటి విషయం ఈ రోజున మనము సరిచేయబడడానికి, క్రమపరచబడడానికి, ఆశీర్వదించబడడానికి కొన్ని పరిస్థితులు కూడా దేవుడు మనలను నడిపిస్తున్నాడు. అది కష్టం కావచ్చు, కొట్టినట్టు కావచ్చు, బాధపడినట్లుగా కావచ్చు. ఎన్ని పరిస్థితులైనా అవన్నీ కూడా నీవు అభిషేకింపబడిన వారిగా ఉండినప్పుడు నీకు అది ఎలా ఉంటదంటే అభిషేకముగానే ఉంటది. ఆ అభిషేకాన్ని బట్టే కొట్టినా తిట్టినా ఎలాగుంటదనంటే ఉపకారముగానే ఉంటది, అపకారముగా ఉండనే ఉండదు. అందుకని నీకేం కావాలంటే ఓర్పు కావాలి, సహనం కావాలి, దేవుని మాట నీకు అర్థం కావాలి, లోబడాలి. ప్రియరా దేవునికి విధేయత కలిగిన వానిగా ఉండాలి. ఆ రీతిగా దేవుని సన్నిధిలో నీవు ఉండినప్పుడు ఈ అభిషేకాన్ని ప్రియరా కాపాడుకుంటావు, ఉపయోగించుకుంటావు. దేవుని సన్నిధిలో ఆయన రాకడి కొరకు దర్జాగా సిద్ధపడతావు. ఇగో పాపమును విడిచిపెట్టలేకపోతున్నాను, పరిశుద్ధత కలిగి ఉండలేకపోతున్నాను, అతి పరిశుద్ధతలోనికి ఇంకెప్పుడు వెళ్తాను, నలోకం ఎలా చేరుతాను అనుకునే వాళ్ళరా మరి దేవుని సన్నిధిలో ఈ అభిషేకం ద్వారా పొందుకునే వారుగానే దేవుని సన్నిధిలో ప్రతి వారు కూడా సిద్ధపడాలని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో ఈ అభిషేకము అధిక బలమును అనుగ్రహించును అనేటువంటి మాట ఆ వచనములో చివరిలో వ్రాయబడుతున్న మాట పరమండలములో నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజులకు ఆయన బలమనిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. అధిక బలము కలుగజేయును. చూడండి, అభిషేకింపబడిన వానికి బలము దయచేయును అని వ్రాయబడింది. ఇంకేం రాస్తున్నాడు? అధిక బలం అంట. కావలసినంత బలము కన్నా మించిన బలము కలిగిన వారుగా ఉంటారు. అక్కడికి దైవజనుని ద్వారా మనోవిచారము కూడదని ఆయన కీర్తనలో ఒక చరణం రాస్తాడు కదా, నీ బలహీనత తట్టు చూడవద్దు, నా బలము తట్టు ఇదిగో చూడుము, నా బలమే కదా సర్వకార్యములు చేయు. అట్టి బలమును, అధికమైన బలమును ఈ అభిషేకము ద్వారా దేవుడు మనకి
ఇచ్చేవాడు. ఇప్పుడు మనము అనుకుందాం, ఈ అభిషేకాన్ని బట్టి మనము బలవంతులమే కానీ బలహీనులు మాత్రము కాదు. మన జీవితంలో బలమైనటువంటి కార్యాలే దేవుడు జరిగించినన్నారు. ఇంటి బలముతోనే బలమైనటువంటి కార్యములను ఈ అభిషేకము ద్వారా అనుభవిస్తాము, రాకడకు సిద్ధపడతాము. అట్టి కృపలతో, అట్టి దీవెనతో దేవుడు మనలను ఈ రోజున ఈ అభిషేకము ద్వారా అలంకరించుచుండగా, నడిపిస్తూ ఉండగా ప్రతి వారు దేవుని మాట గ్రహించి దేవుని సన్నిధిలో సిద్ధపడి ప్రియులారా ఈ అభిషేకాన్ని పొందుకొని దేవుని కొరకు నిలిచి దేవుని పనిముట్టుగా దేవుని అభిషేకం కలిగిన వ్యక్తి ఉన్న ప్రత్యేకతనే కలిగి, పరిశుద్ధత కలిగి, అతి పరిశుద్ధత కలిగి దేవుని రాజ్యములో ప్రవేశించే వారుగా గద్దింపులైనా వచ్చిన పరిస్థితులైనా అన్నీ కూడా అభిషేకముగానే ఎంచుకొని అధిక బలము పొందుకుని దేవుని సన్నిధిలో నడిపించబడదాం. అతి అభిషేకాన్ని, అతి బలమైనటువంటి ఆత్మను పొందుకునే అభిషేకాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకునండి. దేవుడు మనతో మాట్లాడినటువంటి వారై ఉన్నారు. విడిచిపెట్టని దేవుడు ఎన్నో పరిస్థితులు ఉండగా మన జీవితంలో దేవుడు అనుగ్రహించబోతున్న ఈ అభిషేకాన్ని అనాలోచనగా, వ్యర్థంగా, అపవిత్రంగా ఉండి పొందుకునే పరిస్థితిగా కాకుండా యోధా కూడా రొట్టెను కలిగిన వాడై ఉన్నాడు. కానీ సాతానుడు వానిలో అనగా యేసయ్య శరీరాన్ని సాదృశ్యమైన రొట్టె ప్రభు ఇచ్చిన అందుకుని సాతానుడు వానిలో ప్రవేశించే పరిస్థితిలో ఉన్నారు. మన జీవితంలో అభిషేకం పొంది కూడా సాతాను అనుచరులుగా, సాతాను మాట వినేవారంగా, సాతాను క్రియలు చేసి వారముగా మనం ఉండకుండా దేవుని మాట వినేవారంగా, దేవుని కార్యములు చేసేవారంగా, దేవునికి లోబడే వారంగా దేవుని సన్నిధిలో మనము నడిపించబడవలసిన వారమైన ప్రతి వారు ప్రార్థన చేసుకోండి. ప్రతి వారు ఒప్పుకునండి, సరి చేసుకునండి, క్రమపరుచుకునండి. దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ రోజున అభిషేకింపబడే అభిషేకాన్ని పొందుకునడానికి ప్రతి వారు కూడా సిద్ధపడాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకునండి. దయగల తండ్రి, పరిశుద్ధుడాని స్తోత్రాలు, సమయమాంగుని సన్నిధిలో ఆయన మరి మీరు మాట్లాడిన మాటల కొరకు నీకు స్తోత్రాలు. అభిషేకించే నీవు ఆ ప్రభా అభిషేకం యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచిన దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధ స్థలముగా, అతి పరిశుద్ధ స్థలముగా ఆయన మా జీవితాలు ఉండడానికి ఆయన నీవు అభిషేకిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఎందుకంటే మా శరీరాలే ఆలయముగా, మా అవయవాలే ఉపకరణముగా ఉంటూ ఉన్నటువంటి స్థితిలో అభిషేకాన్ని ఇస్తూ ఉన్నాం. మా హృదయాలు, మా మనస్సులు ఆయన అతి పరిశుద్ధంగా ఉండేటటువంటి విధానంలోనే అభిషేకాన్ని నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. బలమునిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఆయన గద్దింపైన, కొట్టుటైన ఆయన తైలాభిషేకముగా ఆయన నీవు ఉపయోగింపచేసి ఆయన మేలు చేయించున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. మీరే మీ కాపుదల క్షేమమునిచ్చి నడిపించండి. అలాగని వినిన ఆ ప్రభా ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినినటువంటి వారందరూ కూడా గ్రహించి అర్థం చేసుకుని నీవిచ్చే అభిషేకాన్ని పొందుకొని నీ సన్నిధిలో తగిన విశ్వాసమును, భక్తిని, విశ్వాసమును, నిరీక్షణను కలిగి నడుచుకునే వారిగా నీ సన్నిధిలో ఏ రీతిగా వాడబడవలసి వచ్చిన ఈ అభిషేకముతో వాడబడేటట్లుగాను, పరిశుద్ధపరచబడేటట్లుగాను, అలాగే అందరూ కూడా ఆయన అతి పరిశుద్ధ స్థితిలోనికి వెళ్ళి అతి పరిశుద్ధత అయిన పరలోకము చేరగలిగేటటువంటి అంతస్తునే ప్రతి వారు కలిగి ఉండే భాగ్యాన్ని ఇచ్చి, బలపరిచి, దీవించి మహిమని పొందమని, మాటలు ప్రతి హృదయములో ఫలింప చేయమని త్వరగా వచ్చుచున్న యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.